ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమ. ఈరోజు సత్సంగంలో మనం ఇంకొక భక్తుడి గురించి, బాబాకి ప్రియమైన భక్తుల్లో ఇంకొకళ్ళ గురించి, హేమత్ పంత్ గారి గురించి తెలుసుకుందాము. మానవుడు తరించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కదా. ఈ మానవ జీవితం ఎన్నో లక్షల జన్మల తర్వాత మనకు సంప్రాప్తించిందని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఈ వచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోమని ఎందరో మహానుభావులు మనకు బోధించారు. పరమాత్మే గురువుగా వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి మహానుభావుల చరిత్రలు చదవటం అనేది ఒక తేలికైనటువంటి మార్గం. వీటి గురించి, ఈ మహానుభావుల గురించి తెలుసుకొని ఆ గ్రంథాలు పారాయణం చేయటం ముక్తికి సోపానం. సాయి పరమాత్మని చరిత్ర ఎందరి జీవితాలలో మార్పులు తీసుకువచ్చి వారిని ముక్తి మార్గంలో నడిపించడం జరిగింది. అటువంటి చరిత్రను రాయటానికి సాయినాథుడు స్వయంగా హేమత్ పంతుని ఎన్నుకోవటం అనేది ఆయన పూర్వజన్మల పుణ్యఫలం అన్నమాట. మనకు ఒక్కసారి పారాయణం చేస్తేనే ఫలితం వ్యక్తమవుతుంటే, హేమత్ పంత్ గారు సాయి సచ్చరితను అందరికీ అందించటం వలన ఆయనకు తప్పక బాబా సద్గతిని ప్రసాదించి ఉంటారు. అటువంటి ఉత్తమ గ్రంథాలను పారాయణం చేయటమే కాకుండా దానిని ఇతరులకు సాయి ప్రసాదంగా పంచగలిగితే ఎంతటి అదృష్టమో మనం వేరే చెప్పనక్కర్లేదు. మనం ఎంతో ధనాన్ని మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి మంచి పనులకు మన ధనాన్ని ఉపయోగించగలగటం కూడా అదృష్టం అన్నమాట. మనం కావ్యాలు, గ్రంథాలు రాయలేకపోవచ్చు, కానీ వాటిని మనం పారాయణం చేయవచ్చు. అలాగే వాటిని వేరే ఎవరికైనా బహూకరించవచ్చు. ఇటువంటి కోవకే చెందిన ఈ సాయి సచ్చరితను మనకిచ్చినటువంటి ఆ మహానుభావుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే మన జన్మ ధన్యం అయిపోతుందన్నమాట. హేమత్ పంత్ గారికి అసలు పేరు ఏంటంటే అన్నా సాహెబ్ దాబోల్కర్. ఆయన 1859లో ఒక పేద ఆర్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారన్నమాట. ఆయన థానా జిల్లాలో ఒక గ్రామంలో జన్మిస్తారు. ఆయన తాత, తండ్రులు ఇంకా మిగిలిన వారు చాలా ఆచార సంపన్నులు, చాలా దైవభక్త పరాయణులు అన్నమాట. ఆ కుటుంబంలో దైవభక్తి చాలా మెండుగా కనిపించేది. ఆయన ప్రాథమిక విద్య వారి గ్రామంలోనే చేశారు. తర్వాత పూనాలో ఇంగ్లీషుకు సంబంధించి 5వ తరగతి వరకు నేర్చుకున్నారనమాట. ఆయన ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటం వలన ఇంకా ఆ పైన చదువుకోలేక ఒక బడిపంతులుగా వాళ్ళ ఊర్లోనే ఉద్యోగంలో చేరాల్సి వస్తుందన్నమాట. కానీ ఆయనలో కష్టపడే మనస్తత్వం, పట్టుదల ఉండటంతో ఆయన స్వంతంగా మరాఠీ భాషలో, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఆయన తెలివితేటలు చూసి ఆయనకు గ్రామ అధికారి ఉద్యోగం ఇస్తారన్నమాట. గ్రామ మన్సూబులాగా ఇస్తారు. దాంతో ఆయన కొన్ని మంచి కార్యాలను చేసి, ఎవరు చేయలేనటువంటివి ఆ ఊరికి చేసి పై అధికారుల యొక్క మెప్పు పొందుతారనమాట. తర్వాత ఒక గుమస్తాగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఒక మ్యాజిస్ట్రేట్గా రిటైర్ అవుతారు. ఇలా ఎంతమందికి సాధ్యపడుతుంది చెప్పండి? ఉన్నత విద్య లేకుండా ఉన్నత అధికారిగా ఎదగటం అనేది ఎంతో గొప్ప విషయం. ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు, 5 కూతుళ్ళు ఉన్నారనమాట. అందరికీ చక్కగా పెళ్ళిళ్ళు అయ్యి సాయి కృపతో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టు మనకి చెప్తారనమాట. ఇప్పుడు మనం హేమత్ పంత్ గారికి బాబా యొక్క తొలి దర్శనానికి కలిగినటువంటి అడ్డంకులు అనే విషయాల గురించి చూద్దాం. మనలో కొంతమందికి రజోగుణం ఎక్కువ పాళ్ళలో ఉంటుందన్నమాట. మనకి జీవితంలో పైకి ఎదగాలి అనే పట్టుదల ఉంటుంది. అలానే మనం చేసే పనులలో కూడా మన అహంకారం బయటపడుతూ ఉంటుందన్నమాట. నేను దీన్ని కష్టపడి చేశాను, నా చేతుల మీదుగానే ఇది జరగాలి అన్న భావం స్పష్టంగా వ్యక్తమవుతూ ఉంటుంది. హేమత్ పంత్ జీవితాన్ని చూస్తే ఆయన కేవలం 5వ తరగతి వరకు చదివినా కష్టపడి ఉన్నతాధికారి పదవికి ఎదిగారు కదా. తనలో పాతుకుపోయిన ఆలోచనలే బాబా తొలి దర్శనానికి అడ్డుగా నిలిచాయన్నమాట.
కానీ బాబా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆయన వాటిని తొలగిస్తారు. అది ఎట్లా జరిగిందో చూద్దాం. ఆయన పూర్వజన్మ పుణ్యం వల్ల నానా చందోర్కర్ మరియు దీక్షిత్ ఆయనకు స్నేహితులుగా ఉన్నారనమాట. వీళ్ళందరూ చెప్పుకునేవాళ్ళు, ఏమని చెప్పుకునేవాళ్ళు అంటే, ఎవరికైనా ఒక మహానుభావుడు కలిస్తే మనందరం వాటి గురించి తెలుసుకొని మనం తరించడానికి ఒకరికొకరికి సహాయం చేసుకుందాము అనుకునేవాళ్ళు. అదేవిధంగా దీక్షిత్ నానా బాబా గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి హేమత్ పంత్కి చెప్పడం జరిగింది. కానీ హేమత్ పంత్లో ఏమీ చలనం లేదు, బాబా పట్ల నమ్మకం రాలేదన్నమాట. కానీ వాళ్ళు చెప్పటంతో షిరిడి వెళ్ళాలని ఒకసారి నిర్ణయించుకుంటాడు. అంతలో ఒక స్నేహితుడు కుమారుడు జబ్బును పడతాడు. ఎంత వైద్యం చేయించినా ప్రయోజనం లేక చివరికి ఆ స్నేహితుడు తన గురువు దగ్గరకు ఆ కుర్రవాడిని తీసుకొని వెళ్తాడనమాట. ఆ గురువు సమక్షంలోనే ఆయన యొక్క కుమారుడు ప్రాణాలు వదలటం జరుగుతుంది. ఇదంతా చూసి హేమత్ పంత్ షిరిడీ ప్రయాణాన్ని నిలిపివేస్తాడు. గురువు దగ్గర ఉన్న లాభం లేదు, ఉపయోగం లేదు, ఈ పిల్లవాడు బతకలేదు అనే ఆలోచన ఆయనలో ఉంటుందన్నమాట. సరే, కొన్ని రోజుల తర్వాత మరలా షిరిడీ వెళ్దామని అనుకుంటారు. అప్పుడేమవుతుందంటే, అదే టైంలో దీక్షిత్ గారు షిరిడీలో ఉండటం జరుగుతుంది. ఆయన కుమార్తె కూడా అక్కడ చనిపోవటం జరుగుతుంది. ఇది చూసి బాబా తన స్నేహితుడి కుమార్తెను కూడా రక్షించలేకపోయారు, గురువుల వల్ల ఏమి ఉపయోగం అని నిరుత్సాహపడతారనమాట. ఈ విధంగా రెండోసారి కూడా షిరిడీ వెళ్ళలేకపోతారు. మనలో ఉన్నటువంటి వాసనలు ఒక జన్మలోని కాదు, ఎన్నో జన్మల నుండి మనల్ని వెంటాడి వేధిస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి మనము బానిసలవుతాం. మనము జీవితంలో ఖచ్చితంగా అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నామని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. కానీ ఈ భావాల వెనక అహంకారం ఉంటుందన్నమాట. ఇవి మనల్ని మోసం చేస్తాయి. మనం ఆదర్శంగా ధర్మంగా ఉన్నామని భావిస్తూనే ఉంటాం, కానీ దీనిలో రజోగుణం మెండుగా ఉంటుందన్నమాట. ఈ రజోగుణమే మన ప్రగతికి అడ్డుపడుతూ ఉంటుంది, గురుకృపకు దూరం చేస్తుందన్నమాట. మరి హేమత్ పంత్ గారు కూడాను మిక్కిలి దైవభక్తి సంపన్నులు, ఆయన ఆచారంలో ఎవరికి తీసిపోనటువంటి వారు, ఎంతో జాలి గుణం కలిగినటువంటి వారు. ఇన్ని మంచి గుణాలుండి ఇంత మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆయనకు కూడాను ఈ గురుకృప అనేది ఈ రజోగుణ విషయాలను కొన్ని వదిలితే తప్పితే ఆ గురుకృప మనకు కలగదు అనే అంశాన్ని నిరూపించడానికే ఈ యొక్క సంఘటనలన్నీ మనకి చెప్పటం జరిగింది. మనము ఎప్పుడైతే సత్వగుణంతో మసులుకొని గురువులకు శరణాగతి చెయ్యనిదే వారి అనుగ్రహం మనకు లభించదన్నమాట. ఒకవేళ వారు మనల్ని కరుణించినా మనం తప్పులు చేస్తూనే ఉంటాము, కానీ గురువు మాత్రం ఓపికగా మన వెంట ఉండి మనం రక్షిస్తారనమాట. కానీ మన మూర్ఖత్వంతో మన పయనానికి మనమే అడ్డుగా నిలబడతాం. హేమత్ పంత్ సదాచార సంపన్నుడు, నిత్యం భక్తితో దైవాన్ని పూజించారు, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణం చేశారు, గురు చరిత్రను కూడా చాలాసార్లు చదివారు. కానీ గురువుల పట్ల అవగాహన ఏర్పడలేదు ఇంకా. ఇక మూడోసారి నానా చందోర్కర్ స్వయంగా హేమత్ పంత్కు హితబోధ చేశారనమాట. ఒకసారి నానా బొంబాయి వెళ్తూ కొంచెం సమయం ఉంటే ఆయన హేమత్ పంత్ని కలవటం జరుగుతుందన్నమాట. ఆయన షిరిడీ వెళ్ళడానికి నువ్వు ఎందుకు సంశయిస్తున్నావు అని చెప్పి ఒత్తిడి చేసి ఆయన చేస్తున్న తప్పును ఆయనకి చెప్తారనమాట. అప్పుడు హేమత్ గురువుల పట్ల తన ఆలోచనని వ్యక్తం చేస్తారు. అప్పుడు నాన్న ఈ విధంగా చెప్తారనమాట: నేను నీలాగా దేన్ని గుడ్డిగా నమ్మేవాడిని కాదు, కానీ సాయి అందరిలాంటి వాడు కాదు. సాయి చేసిన లీలలు మహిమలు నన్ను పూర్తిగా మార్చాయి. ఆయన సమక్షంలో అమితమైన ఆనందం కలుగుతుంది. మన కర్మలు అడ్డుపడితే మనము మహాత్ముల దర్శనం చేసుకోలేము, కానీ నీవు తప్పకుండా బాబాని కలవాలి అని చెప్పి ప్రేరేపించారనమాట. ఇది కూడా బాబా లీల అనమాట. ఎందుకంటే అంతటితో ఆయనకి ఆ కర్మశేషం అన్ని పూర్తయ్యి అహంకారం అనేది నశించడానికి రెడీ అవుతుందన్నమాట. నానా ద్వారా హేమత్ పంత్లో మార్పు వచ్చిందనమాట చివరికి. సరే, ఇప్పుడు మనము ఈ యొక్క తొలి దర్శనం
ఎట్లా జరిగింది దాని గురించి చెప్పుకుందాం. సత్సంగం కలగటం కూడా అదృష్టమే. దీనికి పూర్వజన్మ పుణ్యం కావాలి. హేమత్ పంత్కి నానా దీక్షితులతో పరిచయం కూడా అట్లాంటిదే అనమాట. నానా చందోర్కర్ మాటలు హేమత్ పంత్కి ఎంతో నచ్చాయి. ఇక షిరిడీ ప్రయాణం తప్పలేదన్నమాట. బాబా పిలుపు వచ్చింది. బాబా పిలవకుండా మనం షిరిడీకి వెళ్ళలేము అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. బాబా తొలి దర్శనం చాలా విచిత్రంగా జరుగుతుంది. హేమత్ పంత్ బొంబాయి నుండి దాదర్కు వెళ్ళి అక్కడి నుండి మన్మాడ్ మెయిల్ ఎక్కవచ్చు అని చెప్పేసి అనుకుని దాదర్కు టికెట్ తీసుకుంటాడు. కానీ దాదర్లో మన్మాడ్ మెయిల్ ఆగదని హేమత్ పంత్కి తెలియదు. అప్పుడు ఒక ఫకీర్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి, నీవు దాదర్లో దిక్కుండా బోరిబందర్ వెళ్ళు అని చెప్పి సలహా ఇస్తారనమాట. ఈ సలహా పాటించడం వలన షిరిడీకి వెళ్ళే అదృష్టం కలిగింది. లేకపోతే ఇక్కడ కూడాను అడ్డంకొచ్చేది. ఈ సలహా పాటించి చక్కగా షిరిడీకి చేరుకోవటం జరుగుతుంది. ఇది హేమత్ పంత్కి ఒక రకంగా తొలి దర్శనం. ఈ ఫకీర్ రూపంలో మనం గుర్తుపట్టలేకపోయినా కానీ బాబా దర్శనం ఇచ్చారనమాట. కానీ హేమత్ పంత్కి ఆ విషయం తెలియదు. మరి గురువు వేరువేరు రూపాల్లో వచ్చినప్పుడు మనం కనుక్కోలేము. మనలో గురువు సర్వవ్యాపి అన్న భావన దృఢంగా లేకపోతే ఇది సాధ్యపడదన్నమాట. హేమత్ తర్వాత రోజు ఉదయం 9-10 గంటల మధ్యలో షిరిడీ చేరతారనమాట. అక్కడ దీక్షిత్ హేమత్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది సుమారుగా 1910వ సంవత్సరం. అప్పుడు యాత్రికులు బస చేయడానికి సాటేవాడ తప్పితే మిగతావేమి లేవన్నమాట. టాంగా దిగ్గగానే బాబాని చూడాలన్న ఆరాటం బాగా పెరిగిపోయింది హేమత్ పంత్లో. ఇంతలో తాచే సాహెబ్ నోల్కర్ మసీదు నుండి వచ్చి, బాబా ఒక వాడ చివర ఉన్నారు, లెండివనం నుంచి రాబోతున్నారు, త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకో అని చెప్పి హేమత్ పంత్కి చెప్తారు. వెంటనే హేమత్ పరుగున వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ దర్శనాన్ని గురించి హేమత్ పంత్ ఈ విధంగా చెప్తారన్నమాట. ఏమని చెప్పారో చూద్దాం. నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే అధికంగా ప్రత్యక్షంగా సాయిబాబాను చూసి వారి దర్శనంలో నేను ధన్యున్నయ్యాను. నా నయనాలు సజలమయ్యాయి. ఎన్నడూ కని విని ఎరుగనట్టి మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి దప్పులు హరించిపోయాయి. ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. సాయి యొక్క చరణస్పర్శ, వారితో సంభాషణ, ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. అప్పటి నుండి నూతన జీవితం ఎవరి కారణంగా ఇటువంటి సత్సంగ ప్రాప్తి, అంగ ప్రత్యంగ సుఖానుభూతి లభించాయో వారి ఉపకారానికి నేను నిరంతరం రుణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్థం లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు, బంధువులు. వారికంటే దగ్గర బంధువులు లేరని మనసులో అనుకున్నాను. మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను. అందువల్ల కేవలం చేతులు జోడించి వారి పాదాలపైన నా శిరస్సును ఉంచుతున్నాను. సాయి దర్శన లాభంతో నా మనోసంశయం తొలగిపోయింది. అంతేకాదు, సాయి యొక్క సమాగమంతో పరమానందం వెల్లివిరిసింది. సాయి యొక్క దర్శన మాత్రంతో చిత్తవృత్తి మారిపోతుంది. పూర్వకర్మలు నశించబడతాయి. క్రమక్రమంగా విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది. ఇది వారి దర్శనంలోని విశిష్టత. వారి కృపావలోకనంతో నా పూర్వజన్మల పాప సంచితం నశించిపోయింది. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని చాలా ఆశ నాలో జనించింది. నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను. సాయి మహాత్ములు, సాధువులలో శ్రేష్ఠులు, పరమయోగి, పరమహంస పాపతాప దైన్యాలను నశింపచేసే ఈ పుణ్యరాశి దర్శనంతో మరియు వారి సమాగమంతో నేను నేడు అత్యంత పునీతుణ్ణయ్యాను. నా అనేక పూర్వజన్మల పుణ్యం వల్ల ఈ సాయి మహారాజుని కలిశాను. ఈ సాయి ఒక్కరు మనసులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయమనిపిస్తుంది అని చెప్పి ఎంతో చక్కగా హేమత్ పంత్ గారు తను రాసినటువంటి సాయి సచ్చరితలో తన అనుభూతిని తెలపటం జరిగిందనమాట. ఈ యొక్క తొలి దర్శన అనుభూతిని ఎంతో చక్కగా హేమత్ పంత్ మనకు అందించారు కదా. ఇది కేవలము సాయి కృప ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మనలో కూడా ఇటువంటి అనుభూతి కలగాలి. ఈ అనుభూతి బాబా తప్పకుండా ప్రసాదిస్తారు.
కానీ దానికి తగిన అర్హత మనం సంపాదించాలి. ఏమిటి ఆయన మనల్ని అడిగినటువంటి ఈ అర్హత అంటే శ్రద్ధ, సబూరి అనే విషయాలను అర్థం చేసుకోవాలి. మనం వాటిని మన జీవితంలోకి ఆహ్వానించాలి. మనం షిరిడీ వెళ్ళినప్పుడు లేదా బాబా ఎదురుగా ఉన్నప్పుడు అమితమైనటువంటి శ్రద్ధతో మనం ఉండగలిగితే ఇటువంటి అనుభూతిని సాయి తప్పకుండా మనకి ప్రసాదిస్తారు. సరే, ఇప్పటిదాకా మనం ఈ హేమత్ పంత్ గారి జీవితం గురించి కొద్దిగా తెలుసుకొని ఆయన యొక్క తొలి దర్శనాన్ని, ఆయన బాబా యొక్క తొలి దర్శనాన్ని, దాని అనుభూతిని ఇంతవరకు చెప్పుకున్నాం. మనం వచ్చే సత్సంగాల్లో ఆ షిరిడీకి వచ్చిన తర్వాత బాబా ఇంకా ఏం చేశారు, ఎట్లా ఏమి జరిగినాయి అన్న విషయాలు మనం చెప్పుకుందాము. సరే, ఇంతటితో ఈ యొక్క సత్సంగాన్ని సశేషం చేద్దాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.